సామెతలు 1వ అధ్యాయము 8వ వాక్యం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చాలు, హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. ఎవరు ఉపదేశము? ఎవరు ఉపదేశిస్తున్నాడు నీకు? దేవుడు ఉపదేశిస్తున్నాడు. సేవకుడు వాక్యము ద్వారా నిన్ను ఉపదేశింపజేస్తున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నిన్ను దిద్దుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని ఆలకించాలి. దేవుని మాటను చాలామంది ఆలకించరు. ఒకవేళ దేవుని మాటను ఆలకించిన వాళ్ళైతే ఈరోజు కూడా సరైన సమయానికే నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. ఒకవేళ నువ్వు ఆ ఉపదేశాన్ని ఆలకిస్తే ఆదివారం నాడు ఆరాధనకు ఖచ్చితంగా నువ్వు అటెండ్ అవుతావు. ఉదయకాలంలో ప్రార్థన చేస్తావు. కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఒంటరి ప్రార్థన ఉంటుంది, సాయంకాల ప్రార్థన ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు. ఇవన్నీ కూడా దేవుని వాక్యము కూడా నీకు బోధిస్తుంటే, దేవుడి హెచ్చరికలు కూడా నీకు చేస్తుంటే కూడా చాలామంది వాటిని పాటించలేదు అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నీ తండ్రి ఉపదేశమును ఏం చేస్తలేరు, ఆలకించట్లేదు, వాటిని లక్ష్య పెట్టట్లే. ఒకవేళ నీ తండ్రి ఉపదేశాన్ని కనుక నువ్వు లక్ష్య పెట్టగలిగితే, హల్లెలూయా, నీవు తండ్రి చేసే ఉపదేశాన్ని నువ్వు గమనించగలిగితే, దాన్ని రిసీవ్ చేసుకోగలిగితే నిశ్చయముగా మనం చేరవలసిన గమ్యస్థానానికి, మనం వెళ్ళవలసిన చోటికి క్షేమంగా మనం వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 33వ వచనం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించువాడు ఎట్లుంటాడట? సురక్షితముగా. ఎవరి ఉపదేశాన్ని? లోక సంబంధుల మాటలను అనుసరించేవాడో, కుటుంబ సభ్యుల మాటను అనుసరించేవాడో, ఇరుగు పొరుగు వాళ్ళ మాటను అనుసరించేవాడో వాడు సురక్షితంగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ దేవుని మాటను కనుక అంగీకరించిన వాడు ఎలా ఉంటాడట? దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, దేవుని వాక్యానుసారంగా నడిచిన వాడు సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. లోతు దేవుని మాటానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టి సురక్షితముగా సొదొమ గొమొర్రా పట్టణము నుంచి దేవుడు వారిని విడిపించినాడు. వారు దేవునిలో ఉన్నారు, దేవుని వాక్యములో ఉన్నారు. నోహావు కుటుంబం కూడా దేవునితో కూడా నడిచిన వాళ్ళు, దేవుని ఉపదేశము చేత అంగీకరించబడిన వాళ్ళు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా నడిచినాడు. తను తన కుటుంబ సభ్యులు కనుక సురక్షితముగా జలప్రలయం నుంచి విడిపించబడ్డారు. హల్లెలూయా. ఓడ కట్టుకోమానగానే కట్టుకున్నాడు. ఈరోజు మీలో కూడా చాలా మందిని కూడా నీ కుటుంబం సరి చేయబడాలి, నీ చెడు అలవాట్లు మానేయాలి అని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంటే, లోక సంబంధమైన పాపపు కార్యాలకు దూరంగా ఉండాలి, సినిమాలకు, సీరియళ్లకు, లోక సంబంధమైన అలవాట్లు, బూతు మాటలు, వ్యసనకరమైన అలవాట్లకు, వీటన్నిటి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి దేవుడు నిన్ను ఉపదేశిస్తుంటే కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. హల్లెలూయా. కానీ నోహావు మాత్రము దేవుడు చెప్పిన ఉపదేశాన్ని అంగీకరించి తన ఓడను కట్టుకున్నాడు కాబట్టి, ఆయన చెప్పిన మాటను విన్నాడు కాబట్టి, అంగీకరించినాడు కాబట్టి, ఆలకించినాడు కాబట్టి, ఆ మాటల చొప్పున చేసినాడు కాబట్టి తను తన కుటుంబము సురక్షితముగా రక్షించబడ్డది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కూడా రక్షించబడాలి అని అంటే నీ తండ్రి చెప్పే ఉపదేశమును నువ్వు ఆలకించే వ్యక్తివై ఉండాలి. దేవుడు చెప్పిన ఉపదేశాన్ని నోహావు ఆలకించినాడు. దేవుడు చెప్పిన ఉపదేశాన్ని ఈరోజు నీవు ఆలకించగలిగితే నిశ్చయముగా మనము కూడా ఈ యొక్క పాపపు లోకంలో నుంచి సురక్షితముగా ప్రభు రాజ్యములో చేరగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి చదువుకుందాము ఇంకొక మాట. ఇదే యెషయా గ్రంథము 48వ అధ్యాయంలోనే చివరి మాట. త్వరగా
నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. నీకు ఉపదేశము చేయడం మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడట, నీవు నడవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపించు. చాలామందికి కూడా ఏ త్రోవలో నడవాలి, ఏ త్రోవలో నడిస్తే నాకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఏ త్రోవలో వెళితే నేను క్షేమంగా గమ్యం చేరగలుగుతాను, ఏ మార్గంలో వెళితే నాకు ఆటంకము లేకుండా, ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా నేను అనుకున్న స్థితికి క్షేమంగా చేరుతాను అని చాలామంది కూడా సందేహిస్తూ ఉంటారు. అలాంటి సందేహములో ఉన్న మనల్నట దేవుడు ఏం చేస్తాడట, నీవు నడవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపించును. హల్లెలూయా. మనుషులు నడిపిస్తే ఒకవేళ ఆ త్రోవల కోసం వాళ్ళకు తెలియదు కావచ్చు, ఒకవేళ తెలిసినప్పటికీ కూడా నిన్ను పాడు చేయాలనే ఉద్దేశంతో, నిన్ను ఖరాబు చేయాలనే ఉద్దేశంతో, నిన్ను నాశనానికి నడపాలనే ఉద్దేశంతో దుష్టులు రకరకాల ఆలోచనలు నీకు చెప్పవచ్చు. కానీ దేవుడట నిన్ను చక్కనైన త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ త్రోవలో నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఏ త్రోవలో నడిస్తే నీకు దీవెనకరంగా ఉంటుంది, ఏ త్రోవలో నడిస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో సర్వము నెరిగిన సర్వాంతర్యామికి తెలుసు కనుక ఆయన నిన్నట నడవలసిన త్రోవలోనే నడిపిస్తాడట. హల్లెలూయా. అందుకని ఒక మాట చదువుకున్నాం, రూతు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము. రూతు నయోమి ఇద్దరు కలిసి బెత్లెహేముకు వచ్చిన తర్వాత యావల కోత ఆరంభమైంది. అప్పుడు ఆమెకు అర్థం కాని పరిస్థితి. అత్తగారింటికి రానైతే వచ్చింది కానీ, అత్తతో పాటు సొంత ఊరికైతే వచ్చింది కానీ, ఏమి పని చేయాలో, ఎక్కడ పరిగె ఏరుకోవాలో, ఏం పని చేసి బ్రతకాలో, ఎలా పోషించబడాలో, ఏ మార్గములో వెళితే ఆశీర్వాదం ఉంటుందో, ఏ మార్గములో వెళితే అవమానాలు వస్తాయో, ఏ మార్గములో వెళితే నిందలేస్తారో, ఏ మార్గములో వెళితే కష్టాలు నష్టాలు ఎదురవుతాయో ఏమీ కూడా తెలియని స్థితిలో ఉన్నది. హల్లెలూయా. ఏ రోడ్లో నడిస్తే ఎవరు ఏమనుకుంటారో, ఎవరి పొలంలోకి వెళ్ళి పని చేస్తే ఏమనుకుంటారో తెలియని స్థితి. ఆ స్థితిలో ఉండి ఆమె అత్తతోటి ఒక మాట అంటున్నది, అమ్మా నయోమి గారు, నేను ఒక పొలంలోకి వెళ్ళేసి పరిగ ఏరుకొని నేను పోషించబడి నిన్ను కూడా పోషిస్తామని ఆలోచన నాకు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ అత్తతో చెప్పగానే ఆమె కూడా ఏం చేసిందంటే ఆమెకు సెలవు ఇచ్చేసింది. హల్లెలూయా. వెళ్ళొచ్చమ్మా. చాలామంది కూడా ఇట్లా సెలవు అడిగేటోళ్ళు ఉండరు. ఈ ముసలావిడను అడగాల్సిన అవసరం నాకేమున్నది, పని చేసుకునేది నేను కదా. చాలామంది కూడా డబ్బులు పెట్టాల్సింది నేను కదా, పని చేసేది నేను కదా. అలాంటప్పుడు సేవకుని అడగాల్సిన అవసరం ఏమున్నది, వ్యాపారం చేసేది నేను కదా, ఉద్యోగం చేసేది నేను కదా, ఫ్లాట్ కొనేది నేను కదా, నా పిల్లను ఒక ఇంటికి ఇచ్చేది నా పిల్లను కదా ఇచ్చేది. ఇందులో సేవకుని అడగవలసిన పని ఏమున్నది అనుకుంటారు. హల్లెలూయా. కానీ 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో ఆమె తన అత్తను సెలవు అడిగినప్పుడు ఆమె సెలవీయగా, హల్లెలూయా, ఆమె చెప్పేసింది, ఓకే అమ్మా వెళ్ళు, నువ్వు అనుకున్నట్టుగా పరిగెరుకోమని చెప్పగానే ఆమె పరిగెరుకోవడానికి బయటికి వెళ్ళింది. హల్లెలూయా. దేవునికి తెలుసు నువ్వు ఏడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడాలో దేవునికి తెలుసు. వ్యర్థమైన మార్గాలకు నిన్ను పోనిచ్చేటోడు దేవుడు కాడు. వ్యసనకరమైన మార్గాలలో నిన్ను నడిపించడు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు జాలి కలిగిన వాడు. ఆయన నీ కోసము నా కోసము ప్రాణము పెట్టి రక్తము గాచి మరణించి తిరిగి లేచి మరలా మన కోసం రానయ్యి ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇంత పని చేసిన వాడు, ఇంత త్యాగం చేసిన ఆయన నిన్ను నడవలసిన త్రోవలనే నడిపిస్తాడు. నీవు చేయవలసిన బిజినెస్ నీతో చేపిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడాల్సిన ఉద్యోగాన్ని నీతో చేపిస్తాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు.
నీవు ఉండవలసిన చోటనే దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ చోట ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండవలసినదో సమస్తము ఎరిగినవాడు గనుక ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? బోయాజు యొక్క పొలంలోకి తీసుకెళ్ళినాడు. హల్లెలూయా. అంతకుముందు ఆమెకు తెలియదు ఇది బోయాజు పొలం అని. ఏదో ఒక పొలంలో ఏరుకొని వచ్చేస్తా, పొట్టకుడి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి, అప్పులు తీరాలంటే ఏదో ఒక పని చేయాలని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ దేవుడట నువ్వు ఏ పని చేస్తే ఆశీర్వదించబడతావో, ఏ పని చేస్తే అది నీకు దీవెనకరంగా ఉంటుందో, ఎక్కడికి వెళితే నీకు మేలుకరంగా ఉంటుందో, ఎక్కడ ఉంటే నీకు క్షేమకరమో సర్వము నెరిగిన దేవుడు గనుక ఆయన నువ్వు నడవలసిన త్రోవలేనే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నన్ను ఎందుకు ఈ పరిగెరుకునే స్థితికి తీసుకొచ్చినాడు దేవుడు, ఇంత చిన్న పని చేసుకోవడానికి దేవుడు తీసుకొచ్చినాడు, ఈ యొక్క కూలి చేసే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టినాడు, ఈ యొక్క కూలి చేసేటోనితోటి నన్ను అంటకట్టినాడు, ఈ చిన్న మందిరంలో దేవుడు ఎందుకు నన్ను పెట్టినాడు, పెద్ద మందిరంలో పెట్టొచ్చు కదా, అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ ఉన్న మందిరంలో పెట్టొచ్చు కదా, ఈడికే ఎందుకు నన్ను నడిపిస్తున్నాడు అంటే నీ పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రణాళిక నెరవేర్చుకోవాలి. చాలామంది క్వశ్చన్లు రేజ్ అవుతా ఉంటాయి వాళ్ళకి. ఇవి ఆమె కూడా రూతు కూడా అనుకోవచ్చు, ఒకవేళ ఏంది ఈ పొలంలోకి వచ్చి పరిగెరుకునే స్థితికి వచ్చినాను అనుకోవచ్చు. కానీ ఆమె ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక చాలా గొప్పది. హల్లెలూయా. ఈరోజు నీ ఎడల కూడా దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. దేవుడు వేసుకున్న ఒక ప్లాన్ చాలా గొప్పది. ఆమెను పరిగె ఏరడానికి తీసుకొచ్చినాడు. ఆ పరిగె ఏరుకుంటూ అందులో నమ్మకముగా యథార్థముగా ఉన్నది. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో శ్రద్ధగా పనిచేయువాడట ఏలుబడి చేస్తాడు. ఆమె పొలంలోకి వచ్చి శ్రద్ధగా పని చేసుకుంటున్నది. ఈరోజు నీవు మందిరానికి వచ్చినవు, నీవు శ్రద్ధగా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి, శ్రద్ధగా వాక్యాన్ని చదివే వ్యక్తివై ఉండాలి, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివై ఉండాలి, ఆ శ్రద్ధగా దేవుని ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తివై ఉండాలి, ఆ శ్రద్ధగా దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకునే వ్యక్తివై నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆమె పరిగె ఏరుకోవడానికి వచ్చిన ఆమె దేవుని చేత ఉపదేశించబడ్డది. హల్లెలూయా. ఆమెకి ఎవరు చెప్పలే పరిగెరుకోమని, వాళ్ళ అత్త కూడా ఏం చెప్పలేదు. ఈమెకే వచ్చేసింది ఒక ఆలోచన, ఏమని? పరిగె ఏరుకొని నేను పోషించబడతా, నా అత్తను కూడా నేను పోషిస్తా. ఆమెకు భర్త లేడు, వాళ్ళ అత్తకు కూడా భర్త లేడు, ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళు. హల్లెలూయా. అంత వేదనతో కన్నీటితో ఎవరు లేని స్థితిలో ఉన్న వాళ్ళు, ఆమెకు ఒక ఆలోచన, దేవుడు ఒక ఉపదేశం చేస్తున్నాడు. ఏమని? ఆమెకు ప్రయోజనము కలిగే ఉపదేశం చేసినాడు. అమ్మా, నీవు వెళ్ళి ఆ పొలములో ఏం చేయాలా? పరిగె ఏరుకో. ఈరోజు దేవుడు కూడా నీకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ మందిరంలోకి వచ్చి నువ్వు వాక్యాన్ని ధ్యానించు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థనలో ఉండు, సావాసములో ఉండు, నీవు పోషణ నిమిత్తము చేస్తున్న పని శ్రద్ధగా చేసుకో. హల్లెలూయా. చిన్న పని కదా అని నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే రూతు చేసింది కూడా మొదట చిన్న పనే, కనీసము కూలికి కూడా పోలే, ఆమె పరిగె ఏరుకుంటున్నదంటే భిక్షం ఎత్తడంతో సమానం. అడుక్కుంటున్నది. ఈరోజు అడుక్కునే వాళ్ళు ఎలాగైతే అడుక్కుంటున్నారో పైసలు వాళ్ళ పొట్టకూటి కోసము, రూతు కూడా అలాగనే అడుక్కునే స్థితిలో ఆ రోజులల్లా పరిగె ఏరుకుంటున్నది. హల్లెలూయా. పంట చేనులో పడిపోయిన ఆ పనులను ఏం చేస్తున్నది? ఒక దగ్గర చేర్చుకుంటున్నది. ఈరోజు చిన్న పని ఇచ్చినాడు కదా, ఈ చిన్న పరిగెరుకునే పనే కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, లేబర్ పనే కావచ్చు, ఎవరు చేయలేని పని కావచ్చు నువ్వు చేసేది. హల్లెలూయా. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ పనికి నిన్ను పంపినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ పనిలో నుంచి నిన్ను దీవించడానికే నిన్ను పంపినాడు. ఆమె ఒకటే నమ్మింది, ఏంటంటే నేను నమ్మింది నయోమి దేవుడే నా దేవుడు, నా అత్త యొక్క దేవుడే నా దేవుడు, నా అత్త యొక్క జనమే నా జనం అనుకున్నది. కాబట్టి
అక్కడనే యథార్థ హృదయురాలై ఎక్కడికి వచ్చేసింది? పరిగె ఏరుకుంటూ ఆ యొక్క పనిలో నిమగ్నమైపోయింది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థనలో ఉంటూ, సావాసములో ఉంటూ నువ్వు ఈ పనిలో నిమగ్నమై నీవు గనుక ఉంటే నిశ్చయముగా తగిన సమయమున దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు. దేవుని సమయం రాగానే అధికముగా హెచ్చిస్తాడు. ఆమె క్రమముగా పరిగెరుకుంటున్నది. ఏ రోజు కూడా ఊహించలే ఈ పొలానికి నేను అధికారిని అవుతానని. ఏ రోజు కూడా ఆలోచించలే ఈ పొలానికే నేను యజమానురాలైతానని. ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె యథార్థతను బట్టి తృప్తి లేని జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నడిపించిన త్రోవలో నడిస్తే తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నడిపించిన త్రోవలో పరిగె ఏరుకోపోరా బాబు అనగానే నువ్వేం చేయాలా? పరిగె ఏరుకునేటట్టు ఉండాలి. కూలి పని చేయమనగానే కూలి పని చేయడానికి సిద్ధపడాలి. మందిరంలో ఏ పని చెప్తే కూడా ఆ పని చేయడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు ఎలాగూ నడుచుకోమంటే అలాగూ నడుచుకోవడానికి నీ తండ్రి ఉపదేశమును నువ్వేం చేయొద్దు? త్రోసివేయొద్దు. ఆలకించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నడిపించిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను ఎందుకు ఆ పంట పొలానికి నడిపించినాడు? ఆ రూతును ఆ పంట పొలానికి యజమానురాలు కావడానికే దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడు? ఆయా ప్రాంతాలకు ఎందుకు చేపిస్తున్నాడు ఆయా పనులంటే, అందులో ఆ పనిలో, ఆ ఉద్యోగములో, ఆ వ్యాపారములో నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఆ ఇంటికి కోడల్ని ఎందుకు చేసినాడు? ఆ ఇంటికే నిన్ను అల్లుడిని ఎందుకు చేసినాడు? ఆ కుటుంబంలో ఎందుకు నీకు స్థానం ఇచ్చినాడంటే, ఆ కుటుంబంలో నీ ద్వారా ఆ కుటుంబం ద్వారా నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకు నడిపించిండు నన్ను ఇక్కడికి? ఈడేదో లక్షలు సంపాదించినట్టు, ఈడేదో 1000 సంపాదించినట్టు, ఈడేదో బంగ్లాలు కట్టినట్టు, ఇట్లా అనీజీగా ఏమాత్రము కూడా రూతు ఫీల్ కాలే. దేవుడు నన్ను నడిపించిండంటే నా పట్ల ఏదో మేలు దాచి ఉంచినాడు. దేవుడు నన్ను నడిపించినాడంటే నా పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మింది. విశ్వాసముతో వచ్చేసింది. దేవుడు నన్ను పరిగెరుకోవడానికి ఎందుకు నడిపించినాడంటే అందులో ఏదో మాధుర్యము దాచబడ్డది. హల్లెలూయా. అందులో ఏదో ప్రత్యేకత ఉన్నది. అందులో ఏదో ఆశీర్వాదము, ఏదో మహిమ కలిగిన ప్రత్యక్షత ఉన్నది. అది తగిన సమయమున దేవుడు నాకు ఏం చేస్తాడు? ప్రత్యక్షపరుస్తాడు అని దేవుడు ఇచ్చిన స్థితిలో ఏం చేసిందంటే సంతృప్తి కలిగి బ్రతకడానికి ఆ పనిలో నమ్మకత్వాన్ని కనబరిచింది. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో కూడా నువ్వు నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. నువ్వు చేస్తున్న పరిచర్యనైనా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది మరి ఏదైనప్పటికీ కూడా నువ్వు అందులో యథార్థతను, నమ్మకత్వాన్ని కనబరచగలగాలి. అలాంటప్పుడు మాత్రమే అది నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. అందుకే అంటాడు, శ్రద్ధగా పని చేసేటోడు ఏం చేస్తాడట? ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా అంటే పని మీద ఏముండాలా? శ్రద్ధ ఉండాలా. వాక్యం చదువుతుంటే వాక్యం మీద నీకేముండాలా? శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించాలి. పాట పాడితే కూడా శ్రద్ధగా పాటను పాడాలి. ప్రార్థన చేస్తే శ్రద్ధగా ప్రార్థన చేయాలి. నీ పోషణ నిమిత్తం చేసుకుంటున్న పనులు అయినప్పటికీ అవి కూడా నువ్వు శ్రద్ధగా పనిచేస్తే, సోమరి లెక్క కాకుండా కొంచెం శ్రద్ధ కలిగి పని చేసుకుంటే నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఆమెకు దేవుడు ఇచ్చిన పని, రూతుకు దేవుడిచ్చిన పని ఏంటిది? పరిగె ఏరుకునే పనినిచ్చినాడు. ఆ పనిలో ఆమె నమ్మకముగా ఉన్నది కాబట్టి అసలు ఆమెను ఆ పొలానికే ఎందుకు నడిపించినాడు? నిన్ను ఈ మందిరానికే ఎందుకు నడిపిస్తున్నాడు? నిన్ను ఆ వ్యక్తితోటే ఎందుకు జత చేస్తున్నాడు? ఎందుకంటే నీ పట్ల ఏదో దేవుని ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఆమెను ఆ పొలానికే ఎందుకు నడిపించినాడంటే ఆ పొలానికి ఆమె యజమానురాలను చేయడానికే దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఎందుకు మనం కిరాయికి ఉండడానికి వచ్చినాం? మేము 4 రోజులు అయితే పోయేటోళ్ళము, కొద్ది రోజులు అయితే మేము వెళ్ళిపోయేటోళ్ళం, మాకెందుకు అని చెప్పేసి మనం అనుకుంటుండొచ్చు. కానీ దేవుడికి తెలుసు, నిన్ను ఇక్కడనే శాశ్వత నివాసముగా, స్థిర నివాసముగా నివసింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా నీ కుటుంబాన్ని ఉంచడం కోసమే దేవుడు తీసుకొచ్చినాడు. హల్లెలూయా. నాకేమున్నది? నాకేం లేదు.
మమ్మల్ని కూడా చాలామంది అనుకున్నారు, వీళ్ళేంది 4 రోజులు ఉండి పోయేటోళ్ళు, 4 రోజులు దేవుని సేవ అంటే 4 రోజులు చేసిన తర్వాత ఏదో వీళ్ళకు మందిరం వస్తుందా, వీళ్ళకు ఇవన్నీ అవుతాయా, వయసులో చిన్నవాళ్ళు కదా, వీళ్ళతోటి ఏమవుతుంది అని చాలామంది కూడా అనుకొని వాళ్ళు మందిరానికి రావడానికి కూడా ఇష్టపడలే. ఎందుకు అంటే ఒకవేళ మేము వస్తే ఆ బర్డెన్ అనేది మా మీద ఎక్కడ పడుతుందో, ఆ బర్డెన్ అనేది మేము అనుభవించాల్సి వస్తుంది కావచ్చు అనే ఆలోచనతో ముందుగానే మేము పక్కకుంటే అయిపోతుందని చాలామంది పక్కకున్నారు. కానీ మేము నమ్మింది ఏంటంటే మమ్మల్ని నడిపించిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలోనే నడిపిస్తావు. మందిరం కోసం కూడా మేము ఎతికినప్పుడు ఆ చిన్న రూమ్లో మేము ఆరాధన చేస్తున్న టైంలో వాళ్ళు కూడా మేము ఈ యొక్క ఫ్లాట్ అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం, మేము వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మా బాధ వర్ణనాతీతంగా ఉండే. అప్పుడు మేము దేవుని దగ్గర ఆధారపడి నీవు నన్ను నడిపిస్తావు కదా, నేను నడవలసిన త్రోవలో పిలిచిన దేవుడవు నమ్మదగిన వాడవు కదా అని చెప్పేసి దేవుని దగ్గర ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిన్నగా కూడా ఆయన ఈ త్రోవను నడిపించి ఈ మందిరం దగ్గరికి నడిపించినాడు. హల్లెలూయా. ఈ ప్రాంతానికి నడిపించినాడు, ఈ గల్లీలోకి నడిపించి, ఈ ఏరియాలోకి నడిపించి. అంతకుముందు అన్నాడు కూడా నేను ఈ ఏరియాకు రాలే, నేను ఏ సందర్భంలో కూడా ఇక్కడికి రాలే, ఏ టైంలో ఏ పని నిమిత్తం కూడా నేను ఈ ప్రాంతానికి, మీ అందరికి కూడా ఈ ప్రాంతం తెలుసు కావచ్చు, కానీ నాకు మాత్రము అంతకుముందు అన్నాడు ఈ యొక్క గల్లీ కానీ ఈ ఏరియా కానీ నాకేమాత్రము తెలియదు. కానీ నాకు బయలుపరిచిన వాడు ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఏ రికమెండేషన్ లేదు, ఎవరు కూడా మధ్యవర్తిత్వం చేయలే, కానీ మన కోసం మధ్యవర్తిగా వచ్చిన దేవాతి దేవుడే ఈ మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికట? నీవు నడవలసిన త్రోవలోకే నడిపిస్తాడు. నువ్వు అనుకుంటావు కదా, అయ్యో ఈ చిన్న ఉద్యోగమా ఆమె అనుకున్నది కావచ్చు. ఒకవేళ ఈ యొక్క పనులు పరిగెలు ఏరుకునే పరిస్థితి, ఈ పరిగె ఏరుకోవడానికి దేవుడు ఈరోజు నీకు ఎక్కడ తృప్తి లేదు కావచ్చు, నీ జీవితానికి ఎక్కడ ఆశీర్వాదం లేదని నువ్వు అనుకుంటుండొచ్చు, ఎక్కడ దీవెనకరంగా లేదు, ఎక్కడ మేలుకరంగా లేదు, ఎక్కడ సంతోషకరంగా లేదు, ఎక్కడ సమాధానకరంగా లేదు అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ రూతు జీవితాన్ని తృప్తిపరిచింది యేసయ్య యొక్క మార్గము మాత్రమే. హల్లెలూయా. దేవుని యొక్క మార్గమే రూతు కుటుంబాన్ని తృప్తిపరిచింది. దేవుని యొక్క మార్గమే రూతు యొక్క కుటుంబాన్ని విడిపించింది. దేవుడు చూపిన ఉపదేశమే, దేవుడు చేసిన ఉపదేశమే ఆమె కుటుంబాన్ని బలపరిచింది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని బలపరిచేది, నీ కుటుంబాన్ని సరిచేసేది దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. దేవుని మాట మాత్రమే, ఆయన ఉపదేశము మాత్రమే, ఆయన సహవాసము మాత్రమే. కాబట్టి ఆయన చూపిన త్రోవలో నడిచిన రూతు ఏ మాత్రము మోకము చిన్నబుచ్చుకునే పరిస్థితి దేవుడు రానియలే. ఈరోజు దేవుని మార్గంలోనే నడుస్తూ నువ్వు ఒకవేళ ఎప్పుడు నన్ను దీవిస్తాడు, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎందుకు ఇంకా ఈ యొక్క లోతైన పరిస్థితులలో ఉన్న, అంధకారంలో ఉన్నట్టున్నా, ఇంకా అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నెమ్మది లేని జీవితమే ఉంటున్నది అని ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ తగిన సమయమున దేవుడు రూతును ఎలాగైతే బోయాజు అనే ధనవంతుని పొలమునకు యజమానురాలను చేసినాడో నిన్ను కూడా ఒకరోజు దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. ఏ ప్రాంతంలోనైతే మనం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామో అనే ప్రాంతంలో అనేకులతో పనిచేసే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆమె పనికత్తలందరూ కూడా ఆ యొక్క కట్టలు పనులు మోసుకొని పోతుంటే ఈమెకు ఒక బాధ ఏంటంటే, నీ పనికత్తెలలో ఒకదాని లెక్క ఉండకుండా మంచిదే, కానీ అంటే డ్యూటీ చేయాలంటే కూడా ఒక అధికారము, ఒక అర్హత ఉండాలన్నట్టే కదా. ఇప్పుడు డ్యూటీ చేయాలంటే కూడా కొన్ని అర్హతలు కావాలి అన్నట్టుగానే ఆమెకి ఏంటంటే వీడికి వచ్చి కూలి చేసుకొని కూలి పోయేంత సినిమా మన దగ్గర లేదు, మనకు అన్ని అర్హతలు లేవు, కాబట్టి కనీసం అడుక్కుందాం, అడుక్కోవడానికైతే బాధ లేదు కదా అని చెప్పేసి అడుగుకునే పరిస్థితిలో అనుభవించింది ఆమె. అడుక్కునే పరిస్థితి ఈరోజు మనది కూడా చాలామంది ఆ స్థితి కనబడవచ్చు. నిజంగా తెలుసా,
నువ్వు అడుక్కోవడానికి వచ్చినా ఎందుకు, అడుక్కోవడానికి వచ్చినాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అడుక్కోవడానికి కాదు నువ్వు వచ్చింది, ఆశీర్వదించబడడానికి మాత్రమే కాదు, నువ్వు తృప్తి పొందడానికి కూడా వచ్చినావు. హల్లెలూయా. తృప్తి పొందించబడతావు నువ్వు. నిన్ను నడిపించింది ఎందుకు అంటే ఆ పొలానికి నిన్ను తృప్తిపరచడానికి. నిన్ను మందిరానికి నడిపించింది ఎందుకో తెలుసా? నిన్ను ఈ ఆరాధనకు నడిపించింది ఎందుకో తెలుసా? నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఆయన మేలు చేత నింపి నిన్ను తృప్తి పొందించడానికే దేవుడు ఆమెను పొలంలోకి నడిపించినట్టుగా దేవుడి మందిరములోకి, దేవుడి సావాసములోకి దేవుడు నిన్ను పిలిచినాడు. హల్లెలూయా. ఈ పొలానికే ఎందుకు పిలిచినాడు? ఈ సావాసానికే ఎందుకు పిలిచినాడు? ఈ యొక్క సంఘములో ఎందుకు నిన్ను నిలబెడుతున్నాడంటే, ఈ సంఘములో నీకు చేసే ఉపదేశము ద్వారా నీవు, నీ కుటుంబము కట్టబడతారు, నీ కుటుంబము తృప్తి పొందించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. కాబట్టే దేవుడు నిన్ను ఇదే సంఘములో, ఇదే ప్రాంతములో దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు గమనిస్తే ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా సందేహించే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా సందేహించం. చాలామందికి సందేహం, ఏమని, ఏం జరిగింది, ఏం చేసినాం. కాబట్టి ఈరోజు దేవుడట ఎందుకు నిన్ను నడిపించిన వాడు, నీవు నడవలసిన త్రోవలోనే ఆయన నిన్ను నడిపిస్తాడు. అంటే నువ్వు ఏ త్రోవలో వెళితే ఆశీర్వదించబడతావో, ఏ పని చేస్తే నీకు దీవెనకరంగా ఉంటుందో నీకంటే ముందు దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడట నిన్ను అదే త్రోవలో నడిపిస్తాడు. కాకపోతే మనం ఆ పై రూపాన్ని చూసి ఎప్పుడు కూడా బలహీనపడద్దు. అంటే దేవుడు నన్ను నడిపిస్తానన్నాడు, పాస్టరు కూలి చేసుకుంటున్నాను నేను, మరి ఈ కూలి పనిలో నన్ను ఆశీర్వదించేది? ఈ కూలి పని చేసి నేను బిల్డింగ్ కడతానా? కూలి పని చేసి పిల్లల పెళ్ళిళ్ళు చేయగలుగుతానా? కూలి పని చేసి నా బాధ్యతలను నెరవేర్చగలుగుతానా? కూలి పని చేసి నేను ఏదైనా కొంత సంపాదించగలుగుతానా అని చెప్పేసి ఒకవేళ నీ క్వశ్చన్ రావచ్చు. హల్లెలూయా. రూతు ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఆమె చేయలే. ఆమెకు దేవుడిచ్చిన పని ఏం పని? అది పరిగె ఏరుకునే పని. ఈరోజు నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ పనినే దేవుడు నీకు స్థిరపరిచి, ఆ పనికి కూలికి పోయినావు కావచ్చు, కానీ ఒకరోజు నువ్వు ఆ పనికే యజమానురాలు అయిపోతావు. హల్లెలూయా. ఎందుకు నిన్ను ఈ పనిలోనే నడిపిస్తున్నాడంటే, ఆ పనిలో నిన్ను గొప్పగా దీవించేది ఉన్నది కాబట్టి, ఆ పనిలో నిన్ను ఆశీర్వదిద్దామని దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు కాబట్టి నిన్ను ఆ పనిలోనే నడిపిస్తున్నాడు. నువ్వేమనుకుంటావంటే, ఈ పరిగెరుకునే పనా, ఈ చిల్లర పనులా, ఇక చిన్న పనా, చిన్న ఉద్యోగమా, ఈ చిన్న వ్యాపారము, ఈ 2000 వచ్చేది, 5000 వచ్చేది, 3000 వచ్చేది, 10,000 వచ్చేది, ఇది ఏమాత్రపుది నాకు. వాళ్ళు అన్నారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వస్తే ఇవి ఏమాత్రం అయితే, శిష్యులు అంటున్నారు. ఆ పిల్లవాడు తీసుకొని వచ్చినప్పుడు ఎంతమంది సరిపోతాయి ఇవి? 5 రొట్టెలు 2 చేపలు, గట్టిగా తింటే 4 కూడా సరిపోయే పొజిషన్ లేదు, మీరు వచ్చేమో తీసుకుపోతున్నారో పిల్లగా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వాటిని చేతిలోకి తీసుకొని ఎప్పుడైతే వాటిని ఆశీర్వదించినాడో అప్పుడు 5,000 మంది తిని తృప్తి పొంది 12 గంపలు మిగలడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. అలాగే నీ కుటుంబాన్ని కూడా దేవుడు, నువ్వు పై రూపము ఇది 5 రొట్టెలే, ఇది 2 చేపలే, ఇది చిన్న ఉద్యోగమే, ఇది 10,000దే, ఇది 50,000దే, ఇది 20,000దే, నాకున్న అప్పులకు, నాకున్న అవసరతలకు ఇది ఏమాత్రపుది అని నీవు అనుకోకూడదు. కానీ నీవు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వాన్ని కనబరిస్తే తగిన సమయమున దేవుడు మిమ్మల్ని అధికముగా అభివృద్ధిలోకి నడిపించునుగాక. God bless you all. Praise Lord.